రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న విద్యా సంస్థల బంద్పై మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య నిజాం కాలేజ్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఏదైతే విద్యార్థుల నిరసన ఉందో దానికి సంఘీభావం తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా నేడు వామపక్ష విద్యార్థి సంఘాలు బంద్కి పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా ఇప్పటికే అటు జేఎన్టీయూ కావచ్చు, ఉస్మానియా, కాళోజీ వర్సిటీలు ఆయా వర్సిటీల పరిధిలో జరగాల్సినటువంటి ఈ రోజు ఉన్నటువంటి ఏవైతే సెమిస్టర్ పరీక్షలు కావచ్చు, ఇతర పరీక్షలన్నింటినీ కూడా వాయిదా వేసినట్టు ప్రకటించాయి. వీటికి సంబంధించి తదుపరి తేదీ ఎప్పుడైతే అంటే మళ్లీ పరీక్షను తిరిగి ఎప్పుడు కండక్ట్ చేస్తారు అన్న విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తాము అని చెప్పేసి కూడా స్పష్టం చేశాయి. ఇక అనేక పాఠశాలలు, కళాశాలలు సైతం ఇప్పటికే విద్యార్థులు వారి తల్లిదండ్రులకి ఈ రోజు సెలవుగా ప్రకటిస్తూ అంటే బంద్ నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు పనిచేయడం లేదంటూ ఇప్పటికే విద్యార్థులకు సమాచారం అయితే అందించడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏదైతే నీట్ పేపర్కి సంబంధించి దాదాపు 15 రోజుల వరకు కూడా ఈ యొక్క ఉద్యమం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో మొన్న ఢిల్లీలో ఏదైతే విద్యార్థులపై జరిగినటువంటి అంటే పోలీసులు విద్యార్థుల మధ్య జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో దీనికి ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఈ రోజు బంద్కి పిలుపునివ్వడింది. దీంతో పాటుగా వాళ్ళు అనేకమైనటువంటి డిమాండ్లను కూడా ప్రధానంగా ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తున్నాయి. ఇందులో ప్రధానంగా చూసినట్లయితే కనుక ఒకటి విద్యార్థులపై జరిగినటువంటి దాడిని నిరసించడం, మరోది కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి కూడా వాళ్ళు ప్రధానంగా కోరుతున్నారు. వీటితో పాటుగా ఎన్టీఏని పూర్తి స్థాయిలో రద్దు చేయాలని చెప్పేసి, ఎందుకంటే గత కొంతకాలంగా చూసినట్లయితే కనుక నీట్ పేపర్ లీకేజెస్ అనేది అంటే 2024లో జరగడం, తిరిగి మళ్ళీ ఇప్పుడు నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఎన్టీఏని రద్దు చేయాలని చెప్పేసి దీని స్థానంలో ప్రక్షాళన చేసి ఒక కొత్త విధానాన్ని తీసుకురావాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీటితో పాటుగా ఏదైతే ఈ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడం కావచ్చు, అఫిలియేషన్స్ ఇవ్వడం కావచ్చు, కళాశాలలకు సంబంధించినటువంటి అన్ని రకాలను అనుమతి ఇచ్చేటువంటి వీటన్నిటిని కలిపి ఒకే తాటిపైకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం తీసుకురావాలనుకున్నటువంటి బిల్ ఏదైతే ఉందో ఈ బిల్ని వ్యతిరేకిస్తూ వీబీఎస్ఏ బిల్ ఏదైతే ఉందో ఈ వీబీఎస్ఏ బిల్ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా వీరు డిమాండ్ చేస్తున్నారు. వీటన్నిటితో పాటుగా ఏదైతే నీట్ నష్టపోయినటువంటి విద్యార్థులు, నీట్ పేపర్ లీక్ అయిన నేపథ్యంలో విద్యార్థులు 21 మంది ఎవరైతే ఆత్మహత్యకు పాల్పడ్డారో వాళ్ళ కుటుంబాలన్నిటికీ కూడా ఒక్కో కుటుంబానికి ₹1 కోటి చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి కూడా ప్రధానంగా వామపక్ష విద్యార్థి సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కి అయితే పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికే అనేకమైనటువంటి కళాశాలలు, అదేవిధంగా పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు సైతం తమ పరిధిలో జరగనున్నటువంటి పరీక్షలన్నింటినీ వాయిదా వేసినట్టుకు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇక ఈ రోజు ఈ బంద్లో భాగంగా వామపక్ష విద్యార్థి సంఘాలు నారాయణగూడ నుంచి వై జంక్షన్ వరకు ర్యాలీని సైతం నిర్వహించున్నాయి. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని చెప్పేసి ప్రతి విద్యా సంస్థ కూడా ఇందులో భాగం కావాలని అయితే వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఓవర్ టు స్టూడియో.